హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఏం చేస్తున్నారండి? నేను ఈరోజు వచ్చి లంచ్ స్పెషల్ వెరైటీ స్పెషల్ చేద్దాం అనుకున్నాను. అదేంటంటే కడాయి పన్నీర్ అనమాట. అది మనం హోటల్ స్టైల్లోనే మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో అవైలబుల్ అయ్యే పదార్థాలతోటి నేను చూపిస్తున్నానండి. మనకి లేని వాటితో కాదు, మనకి బయట ఎలా చేస్తారో సేమ్ అదే టేస్ట్ వస్తుంది, అలాగే ఉంటుంది. దానికోసం ముందుగా మనం మసాలా సిద్ధం చేసుకోవాలండి. దానికొచ్చేసి నేను ఇప్పుడు ఈ వీడియోని తప్పకుండా కంప్లీట్గా మిస్ కాకుండా చూడండి. అప్పుడే మీకు ఈ రెసిపీ అనేది కంప్లీట్గా అర్థమవుతుంది. దీనికి కొంచెం ప్రాసెస్ లెందీగా ఉన్నా కానీ చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు మసాలా పొడి తయారు చేసుకుందాము. వాటికి వచ్చేసి ధనియాలు ఒక పెద్ద టీ స్పూన్ అండి, టేబుల్ స్పూన్ అనమాట. ధనియాలు వచ్చేసి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూను, ఇంకొచ్చేసి 2 బిర్యానీ ఆకులు, తర్వాత వచ్చేసి కొంచెం దాల్చిన చెక్క. మెయిన్ ఇదేనండి టేస్ట్. మసాలా పొడి ఎలా చేసుకోవాలో చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీల్లోకి బిర్యానీలోకి చాలా బాగుంటుంది అనమాట. కొంచెం చెక్క వేసుకున్నాను. తర్వాత వచ్చేసి లవంగాలు, ఇది ప్రాసెస్ కొంచెం మీకు టైం పడుతుంది అనిపిస్తుంది, కానీ చాలా ఈజీగా అయిపోతుంది. ఒకసారి కనుక మీరు ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. దానికోసం ఫ్రెండ్స్ నా వీడియో కంప్లీట్గా చూడండి, మిస్ చేయొద్దండి ఎక్కడ. తర్వాత వచ్చేసి లవంగాలు తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మనం ఏంటంటే డ్రై రోస్ట్ చేసుకుంటామండి. అంటే ఆయిల్ ఏమీ వేయకుండా నార్మల్ ప్యాన్ మీద కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటాం అనమాట. ఎక్కువసేపు ఫ్రై చేయకండి, మాడిపోతుంది. కొంచెం లైట్గా స్మెల్ రాగానే ఫ్రై అయిపోయినట్టే అనమాట. వాటిని ఇంకా తీసుకొని మామూలుగా పక్కన పెట్టుకుందాము. ఆ మసాలా అనేది పొడి అనేది కొంచెం చల్లారాలి. చూసారు కదా? ఇప్పుడు వచ్చేసి మిరియాలు వేసుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి 4 ఎండుమిరపకాయలు. నేను ఇది కొంచెం మీకు స్లోగా చెప్తున్నాను, ఏంటంటే మీరు మిస్ కాకూడదని చెప్పి నేను కొంచెం స్లోగా చెప్తున్నానండి. ఇంతేనండి మసాలా పొడి కోసం ఇవి అనమాట. ఇప్పుడు మనం వీటిని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. అది చల్లారనివ్వాలన్నమాట. ఇది మనం కావాలంటే ఫ్రెండ్స్ దీన్ని మనం స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు అనమాట. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని మనం స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఏం కాదండి. మసాలా పొడి 15 డేస్ పైనే ఉంటుంది. ఇదంతా మనం ఆయిల్ ఏం వేయకుండా డ్రై రోస్ట్ చేస్తున్నాం కదా, అందువల్ల ఇది ఎన్ని రోజులైనా ఉంటుంది. స్మెల్ పోకుండా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇది కనుక చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈజీగా ఈ కడాయి పన్నీర్ అనేది మనం రెసిపీ తొందరగా చేసేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు మీ లంచ్లో ఏం స్పెషల్స్ చేస్తున్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీటిని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. తర్వాత వచ్చేసి మనం అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు అనేది మనం గ్రేవీ కోసం అనమాట. గ్రేవీ కోసం వచ్చేసి మనం కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెం అల్లము ఇది వేసుకోవాలి. 2 ఫ్రై చేసుకున్న తర్వాత మనం వచ్చి ఒక 2 పెద్ద ఉల్లిపాయలు ఉంటాయి కదండి, ఆ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోండి. 3 టమోటాలు కట్ చేసి పెట్టుకోండి. ఇది అనేది గ్రేవీ కోసం అనమాట. మనం వీటిని కూడా రోస్ట్ చేసేసి మనం కొంచెం ఫ్రై చేసుకొని మగ్గిన తర్వాత చల్లార్చి పెట్టుకోవాలి. మనకి కడాయి పన్నీర్లో గ్రేవీ అంతా ఇదే అనమాట. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం 2 ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు, టమోటాలు వేసుకొని మగ్గించుకోవాలన్నమాట. వీటిని మీరు కొంచెం పెద్ద ముక్కలు చేసుకున్నా పర్వాలేదండి, ఎందుకంటే మనం పేస్ట్ చేసుకుంటాం కదా, సో అందువల్ల ఏం ప్రాబ్లం రాదు. జస్ట్ మీరు కొంచెం పెద్ద ముక్కలు చేసుకొని ఫ్రై చేసుకున్నా కూడా పర్వాలేదన్నమాట. మనం ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోపు మీరు గమనించారో లేదో ఫ్రెండ్స్, నేను సాల్ట్ ఎక్కడా యూస్ చేయట్లేదు. మనం లాస్ట్లో కర్రీకి మటుకే ఒకేసారి అంతా సాల్ట్ అప్పుడు అనేది తర్వాత వేస్తామన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఈ టమోటాలు, ఉల్లిపాయలు కొంచెం మగ్గించుకోవాలి. మనకి టమోటాలు మగ్గి పైన కొంచెం ఆయిల్ తేలుతుందనమాట. అప్పుడు వచ్చేసి మనకి అప్పుడు మిక్సీలో వేసుకుంటే సరిపోతుంది.
ఈ ఇది కొంచెం వేయించి చల్లారబెట్టుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. మనము టమోటాలు ఆ మిక్చర్ అనేది కొంచెం చల్లారబెట్టుకోవాలి. అది చల్లారబెట్టుకున్న తర్వాత కొంచెం చల్లారినాక మిక్సీకి వేసుకుంటాము. తర్వాత వచ్చేసి మనం నెక్స్ట్ ప్రాసెస్ కోసం ఈ కొంచెం ఆయిల్, కొంచెం బటర్ వేసేసి పన్నీర్ ముక్కల్ని కొంచెం చిన్న ముక్కలుగా, అంటే మరీ చిన్నవి కాకుండా మీడియం సైజ్ ముక్కల్ని తీసుకొని వాటిని కొంచెం ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఆ వీడియో అనేది కొంచెం డిలీట్ అయిపోయింది, సారీ అండి. సేమ్ ఈ విధంగా ఇప్పుడు చూపించాను కదా, బాండీలో ఆయిల్, కొంచెం బటర్ వేసుకున్న తర్వాత పన్నీర్ పీసెస్ వేసి వేయించుకోవాలన్నమాట. అవి కొంచెం బ్రౌన్ కలర్కి రాగానే వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. మనం ఎక్కువ కనుక ఫ్రై చేసినట్లయితే అవి రబ్బర్ లాగా సాగుతూ ఉంటాయి, అది అంత టేస్టీగా ఉండదన్నమాట. సో మనం వేయంగానే కొంచెం లైట్గా బ్రౌన్ అవ్వంగానే తీసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం నెక్స్ట్ ఆ ఒక్కటి పక్కన పెట్టుకున్నారంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు మనం అదే ప్యాన్లో తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాము. కొంచెం బాండి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలన్నమాట. మనం ఇందులోకి ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఒక పెద్ద ఆనియన్ తీసుకోండి. ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం ఇప్పుడు ఆనియన్ని ఫ్రై చేసుకుంటాము కాబట్టి మనం వాటిని పక్కన పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకోండి వాటిని. ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను బాండీలో. మీరు అవసరమైతే ఇందులో క్యాప్సికమ్ కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఓన్లీ ఆనియన్ వరకే, ఉల్లిపాయల వరకే వేస్తున్నానమాట. సో నేను ఒక ఉల్లిపాయని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇందాక గ్రేవీకి కాకుండా ఇంకొక ఆనియన్ అనమాట ఇది. అది గ్రేవీ కోసం అండి. ఇది నార్మల్గా ఇప్పుడు పీసెస్గా వేసేసి ఫ్రై చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఆ విధంగా ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఉల్లిపాయలు, అల్లము, వెల్లుల్లి, టమోటాలు మగ్గించి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఆయిల్ కాగిన తర్వాత వాటిని వేసుకొని ఇది బాగా నూనె పైకి పొంగే వరకు అందులో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోవాలి ఫ్రెండ్స్. ఆ నూనె అంతా ఇంకిపోయి కొంచెం గట్టిగా తయారయ్యి వాటి నుండి నూనె అనేది పైకి వస్తుంది. ఆ విధంగా అంతవరకు మనం స్లో ఫ్లేమ్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. మనకు వచ్చేసి ఇది ఒక్కటే ఫ్రెండ్స్ కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే మనము వాటర్ అంతా కంప్లీట్గా ఎవాపరేట్ అవ్వాలి. ఇప్పుడు నేను ఆ మిక్సీ జార్లో కొంచెం మసాలా పేస్ట్ ఉంది కదా, అందువల్ల నేను కొంచెం వాటర్ వేసుకొని వాటర్ దాంట్లో పోసేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి అంతా కంప్లీట్గా అయిపోవాలి. మనం ఇదంతా కంప్లీట్గా అయిపోయి కొంచెం గట్టిదనం వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తాం అనమాట. ఇప్పుడు వచ్చేసి చూసారు కదా ఫ్రెండ్స్, ఆయిల్ అంతా పక్కకు వచ్చేసింది కదా, గ్రేవీ అనేది వాటర్ అంతా పోయి నార్మల్గా వచ్చేసింది. అందులో వచ్చేసి ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకుంటున్నాము. కొంచెం కారం వేసుకుంటాం అనమాట. ఇది కొంచెం స్పైసీనెస్ కోసం మనం అందులో వేసాం కదా మసాలా, సో దానికి తగ్గట్టు కొంచెం చూసి వేసుకోండి. ఎక్కువగా వేసుకోవద్దండి, మరీ ఘాటుగా ఉన్నా కూడా మనం తినలేము. ఈ విధంగా వేసుకున్న తర్వాత అందులో వచ్చేసి కొంచెం సాల్ట్, మనం కర్రీ మొత్తానికి సాల్ట్ చూసుకొని వేసుకోవాలన్నమాట. మనం ఎక్కడ సాల్ట్ యూస్ చేయలేదు కదా, అందువల్ల సాల్ట్ ఇక్కడ యూస్ చేసుకుంటాము ఒకసారి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం మసాలా పొడి ఇందాక
చేసి పెట్టుకున్నాం కదా మిక్సీకి వేసి, ఇప్పుడు దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి కలుపుకోవాలన్నమాట. మనకి మసాలా వేయంగానే మంచి స్మెల్ వస్తుంది. మెయిన్ ఇదేనండి. గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే ఇందులో పన్నీర్ కాకుండా ఓన్లీ క్యాప్సికమ్ వరకైనా కూడా ఉంచుకోవచ్చు. మెయిన్ బేసిక్ గ్రేవీ అనమాట ఇది. మనం దీంట్లో ఏ విధంగా కావాలంటే ఆ విధంగా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మనకు మిక్స్డ్ వెజిటబుల్స్ అయినా వేసుకొని ఆ విధంగా అన్నా చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చి మెయిన్ బేసిక్ అనమాట. సో ఇప్పుడు మనం ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాము. ఇందులోనే మనం ముందుగానే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాము కదా, అది కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాము. దాన్ని కూడా వేసి కలుపుకోవాలి. నేను ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, పన్నీర్ వేయించిన తర్వాతే ఉల్లిపాయలు కూడా ఒక ఆనియన్ సపరేట్గా వేసుకొని వేయించుకున్నాను. అది కూడా తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట. నేను చెప్పాను కదా, ఆ వీడియో మిస్ అయిపోయింది. మళ్ళీ అగైన్ సారీ ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే కనుక ఆనియన్ ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం క్యాప్సికమ్ కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ప్రస్తుతానికి ఆనియన్స్ ఒకటే వేస్తున్నాను ఫ్రెండ్స్. పన్నీర్ మటుకే ఉంటుంది. కొంచెం సాల్ట్ తక్కువైంది, అందువల్ల నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను అనమాట. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనం బిర్యానీలో, జీరా రైస్, లేకపోతే నాన్, చపాతీ, వీటిలో పుల్కా దేంట్లో అయినా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈజీగా ఉంటుంది మనకి. ఇది వచ్చేసి బేసిక్గా గ్రేవీ అనమాట. మనం ఇంకా కావాలంటే దీంట్లో ఏ రకమైన వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం వాటర్ పోసుకొని మనకి గ్రేవీ ఏ విధంగా కావాలో, అంటే థిక్నెస్ కావాలంటే థిక్నెస్లో, లేదంటే కొంచెం గట్టిగా కావాలంటే గట్టిగా ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అవి వేసి కలుపుకుంటాము. ఆ తర్వాత వచ్చేసి పన్నీర్ ముక్కలు వేసి పైన మూత పెట్టుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత మనం పన్నీర్ ముక్కలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని ఈ పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత మటుకు ఒకసారి కలుపుకొని పైన మూత పెట్టుకోండి. మూత పెట్టుకున్న తర్వాత అది కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది కదా, అప్పుడు అనేది మనకి పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా చాలా సింపుల్ అండి, చూసారు కదా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్.